అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. లాస్ట్ వీడియోస్లో మనం ఈ షోల్డర్ జాయింటే ఎందుకు అంటే ఈ భుజం కీలే ఎందుకు అనేది డిస్లొకేట్ అవుతుంది, అంటే అన్స్టేబుల్గా ఉంటుంది మొత్తం బాడీలో ఉన్న అన్ని జాయింట్స్లో కల్లా, దానికి గల కారణం ఏంటి అనేది మనం డీటెయిల్డ్గా చూసాం. కాబట్టి ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఒకవేళ షోల్డర్ జాయింట్ కనుక డిస్లొకేషన్కి గురవుతుంటే, అంటే రికరెంట్ ఇన్స్టెబిలిటీ కనుక ఉంటే ఏ విధంగా మేము ట్రీట్మెంట్ చేస్తాము అనే దాని గురించి చూద్దామండి. ఇప్పుడు ఈ షోల్డర్ డిస్లొకేషన్ కనుక మనం చూసామనుకోండి, రెండు క్లినికల్ సినారియోస్ ఉంటాయండి. ఫస్ట్ది ఎక్యూట్ క్లినికల్ సినారియో, అంటే పేషెంట్ షోల్డర్ జాయింట్ అనేది బయటికి తొలగించుకుని, అంటే మేబీ అది యాక్సిడెంట్ తర్వాత అయినా కావచ్చు, ఏదైనా కింద పడినా కావచ్చు, లేదంటే ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు, క్రీడలు ఆడుతున్నప్పుడు కింద పడినా కావచ్చు, ఎలాగైనా ఒక ఎక్యూట్ సిచ్యువేషన్లో మా దగ్గరికి వస్తే కనుక సివియర్ పెయిన్తో వస్తారండి. అసలు షోల్డర్ జాయింట్ అనేది కిందకి జారిపోయి తీవ్రమైన నొప్పి, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 9/10 అని మనం అనుకోవచ్చు. ఆ సిచ్యువేషన్లో వస్తారు. సో ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళని క్లినికల్ ఎగ్జామిన్ చేసి ఇమీడియట్గా ఒక ఎక్స్రే తీయించి ఈ షోల్డర్ జాయింట్ని ఏంటంటే మళ్ళీ గాడిలో పెట్టడం అనేది జరుగుతుంది. అంటే కొంచెం చిన్నపాటి సెడేషన్, అంటే లైట్గా మొత్తిచ్చి దీన్ని మళ్ళీ పెట్టాలి. ఇది ఒక క్లినికల్ ఎమర్జెన్సీ కింద మేము పరిగణిస్తాం. అండ్ షోల్డర్ జాయింట్ మళ్ళీ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ ఎక్స్రే చేయిస్తామండి. కాకపోతే ఇమీడియట్ అంటే ఎమర్జెన్సీగా సర్జరీ అవసరం అని మాత్రం చెప్పలేము. 90% ఆఫ్ ద కేసెస్ ఏంటంటే ఫ్రాక్చర్స్ ఏమి ఉండవు. సో వాళ్ళని ఒక షోల్డర్ ఇమ్మొబిలైజర్, ఒక కట్టులా ఉంటుందండి, ఆ కట్టు వేసి పంపించేయడం అనేది జరుగుతుంది. 1 month తర్వాత మళ్ళీ వాళ్ళని క్లినికల్ ఎగ్జామిన్ చేసి ఫిజియోథెరపీ చేద్దాము అని చెప్పి దాని తర్వాత ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవుతూ ఉంటాం. ఎక్యూట్ క్లినికల్ సినారియోలో అయితే అన్లెస్ ఏదన్నా ఫ్రాక్చర్, అంటే ఇక్కడ ట్యూబరాసిటీ, గ్రేటర్ ట్యూబరాసిటీ కానీ లెసర్ ట్యూబరాసిటీ కానీ ఫ్రాక్చర్ అయ్యి ఉంటే తప్పితే, అది ఒక 10% ఆఫ్ కేసుల్లో తప్పితే సర్జరీ అనేది జనరల్లీ అడ్వైస్ చేయాల్సిన అవసరం అయితే రాదండి. అండ్ సెకండ్ క్లినికల్ సినారియో క్రానిక్ రికరెంట్ ఇన్స్టెబిలిటీ, అంటే వీళ్ళకి ఒకసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్, అంటే ఎక్కువ సార్లు షోల్డర్ జాయింట్ అనేది డిస్లొకేట్ అయ్యి మళ్ళీ మనం రీలొకేట్ చేసుకుని ఇట్లాగా జరుగుతూ ఉంటుంది. అంటే 2 times 3 times 4 times 5 times మేము చాలా, అంటే ఒక 10 times వరకు కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం. సో వాళ్ళు ఏంటంటే మా దగ్గరికి వచ్చినప్పుడు షోల్డర్ జాయింట్ అనేది కంప్లీట్గా పొజిషన్లోనే ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే జనరల్లీ చెప్పే కంప్లైంట్, మేము ఇలా భుజం కనుక ఇలా ఎత్తి ఇలాగ బయటికి అందామని అనుకుంటే షోల్డర్ జాయింట్ బయటకు వచ్చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే మాకు నిద్రలో కనుక ఇలాగ తల కింద చెయ్యి పెట్టి ఇటువైపు తిరిగి కనుక పడుకున్నాం అనుకోండి, దీని మీద కొంచెం ప్రెషర్ పెట్టినా సరే షోల్డర్ జాయింట్ అనేది బయటకు వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. సో అలాంటి క్లినికల్ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఫస్ట్ మేము క్లినికల్ ఎగ్జామిన్ చేస్తామండి. దీనికి అప్రహెన్షన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అది స్పెసిఫిక్ టెస్ట్, ఈ షోల్డర్ ఇన్స్టెబిలిటీ అనేది మనం గుర్తించడానికి వాళ్ళకు సింపుల్ ఎక్స్రే అనేది తీయడం జరుగుతుంది. బట్ ఎక్స్రే కన్నా ఏంటంటే మనకి ఎంఆర్ఐ అనేది చేయిస్తాం. ఈ ఎంఆర్ఐ స్కాన్లో ఏంటంటే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందండి. అంటే మనకి ఇక్కడ ఈ సాఫ్ట్ టిష్యూ లేజన్ ఉందా, అంటే మనం లాస్ట్ వీడియోలో చూసినట్టు ఈ క్యాప్స్యూలు తర్వాత ఈ ల్యాబ్రము అనే ఈ కండరం ఎదురువైపు ఉండే తంతు కణజాలం అనేది అదేమైనా కట్ అయిందా, ఒకవేళ కట్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి కట్ అయింది, 3 నుంచి 6 o'clock కట్ అయిందా, లేదంటే 6 o'clock నుంచి 9 o'clock పొజిషన్లో కట్ అయిందా అనేది మనం చూసుకోవాలి. అండ్ దీంతోపాటు ఏదన్నా ఎముకలో గుంట పడిందా, అంటే హిల్ సాక్స్ లేషన్ అంటాము. సో ఈ బ్యాంకర్డ్స్ లేషను, హిల్ సాక్స్ లేషను ఎంత సివియర్గా ఉన్నాయి అనే దాన్ని బట్టి క్లినికల్ డెసిషన్ అనేది ఆధారపడి ఉంటుందండి. సో జనరల్గా ఒక రకమైన రికరెంట్ ఇన్స్టెబిలిటీతో పేషెంట్ వస్తే కనుక మా దగ్గరికి మేము 3 ఫ్యాక్టర్స్ పరిగణనలోకి తీసుకుంటాం. ఫస్ట్ది ఏజ్ ఆఫ్ ద పేషెంట్, అంటే జనరల్లీ ఏంటంటే 20 నుంచి 40 ఏళ్ల వయస్కుల్లో మేము చూస్తూ ఉంటాం. అండ్ ఈ 20 to 40 yearsలో కనుక మా దగ్గరికి వస్తే జనరల్లీ మేము సర్జరీ అడ్వైస్ చేస్తామండి. ఎందుకంటే సర్జరీ లేకుండా దీనికి ఫిజియోథెరపీ ద్వారాను, మెడిసిన్స్ ద్వారాను వీళ్ళకి క్యూర్ అయ్యే అవకాశం అనేది తక్కువ అండి. ఒకవేళ మీరు 40 years తర్వాత వచ్చారనుకోండి, అంటే 40 ఏళ్ళు దాటిపోయాయి మీకు అని అనుకుంటే కనుక జనరల్లీ సర్జరీ అనేది అడ్వైజబుల్ అవసరం ఉండదండి. అండ్ సెకండ్ పాయింట్, ఎన్నిసార్లు ఇప్పటికి డిస్లొకేట్ అయ్యింది. జనరల్లీ మేము చెప్పేది ఏంటంటే 2 to 3 times కన్నా ఎక్కువ మీకు డిస్లొకేట్ అయితే కనుక సర్జరీయే బెస్ట్ ఆప్షన్ అని చెప్తామండి. ఒకవేళ ఇదే ఫస్ట్ టైము లేదంటే సెకండ్ టైము అయ్యింది అని అంటే కనుక ఎస్ డెఫినెట్లీ కొంచెం మెడిసిన్స్, ఫిజియోథెరపీ ట్రై చేస్తే కొంతవరకు సర్జరీ లేకుండా మీరు ఎస్కేప్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి.
అండ్ థర్డ్ పాయింట్, మనం ఎంఆర్ఐలో దొరికే ఇన్ఫర్మేషన్ బట్టి అంటే ఈ బ్యాంక్ కార్డ్స్ లేషన్ అనేది ఎంత ఎక్స్టెన్సివ్గా ఉంది, అంటే ఎంత వెడల్పు ఉంది. ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే 1 o'clock నుంచి 6 o'clock వరకు ఉంటుంది. అండ్ ఈ హిల్ సాక్స్ లేషన్ కూడా చాలా పెద్దది ఉంటుందండి. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే ఈ గ్లినాయిడ్ సాకెట్లో కూడా ఎముక అనేది క్రాక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ బోన్ లాస్ అంటాము, బోన్ అనేది డెఫిషియన్సీ కూడా ఉంటుందండి. సో ఆ ఎంఆర్ఐలో పిక్చర్ బట్టి కూడా మనకి సివియారిటీ ఎక్కువ ఉందనుకోండి, డెఫినెట్లీ సర్జరీ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సర్జరీస్ కూడా 2 రకాలు ఉంటాయండి ఇందులోనూ. ఫస్ట్ది ఆర్థ్రోస్కోపిక్ లాబ్రల్ రిపేర్. సింపుల్గా ఇదేంటంటే సైంటిఫిక్ టెర్మినాలజీ. సింపుల్గా చెప్పాలంటే ఒక కీ హోల్ ద్వారా, అంటే వెనకాల వైపు ఒక రంధ్రం వేస్తాము, ఎదురు వైపు ఏంటంటే ఒక 2-3 రంధ్రాలు వేస్తామండి. ఈ రంధ్రాల ద్వారా ఇక్కడ ఈ ఎదురు భాగంలో ఉన్న లాబ్రల్ టిష్యూ అండ్ సాఫ్ట్ టిష్యూ, ఆ క్యాప్సూల్ గుళిక భాగంలో ఉన్నది కూడా ఏ విధంగా కట్ అయిపోయిందో దాన్ని మళ్ళీ అక్కడ ఎముక మీద మనం అతికించి ఈ విధంగా మేకులు ఉంటాయండి, యాంకర్స్, సూచర్ యాంకర్స్ అంటాం, అవి వేసి మళ్ళీ కుట్టడం అనేది జరుగుతుంది. 70% ఆఫ్ ద కేసెస్కి ఈ ప్రొసీజరే మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ ప్రొసీజర్కి ఏంటంటే ఒక్క డిసడ్వాంటేజ్ ఉందండి, అంటే ఒక మైనస్. అదేంటి అంటే ఒక 5 to 10 years తర్వాత ఒక్కొక్కసారి కొంతమందిలో ఒక 10% ఆఫ్ కేసెస్లో రికరెన్స్, అంటే మళ్ళీ ఆ క్యాప్సూల్ అనేది లూజ్ అయిపోయి మళ్ళీ షోల్డర్ జాయింట్ అనేది బయటికి రావడం చూస్తూ ఉంటాం కొంతమందిలో, ఒక 10% ఆఫ్ కేసెస్లో. సో ఆ ఎట్ రిస్క్ పాపులేషన్ కనుక మనం ఫస్ట్లోనే కొంత వీళ్ళలో జరగచ్చు అని కనుక మనకి కనిపెడితే వాళ్ళకి సెకండ్ ప్రొసీజర్ అంటే లెటార్జిట్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ టైమే చేస్తూ ఉంటాము. లేదంటే సెకండ్ టైం కనుక డిస్లొకేట్ అయ్యి మళ్ళీ వస్తే కనుక ఆ లెటార్జిట్ ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ లెటార్జిట్ ప్రొసీజర్ అంటే ఏంటి అని అంటే మనకి ఇక్కడ కొరకాయిడ్ బోన్ అనేది ఉంటుందండి. ఈ కొరకాయిడ్ బోన్ అనేది ఇక్కడ కట్ చేసి ఇక్కడ షోల్డర్ జాయింట్లో ఏంటంటే ఎదురు భాగంలో ఇక్కడ ఎక్కడి నుంచి అయితే మనకి ఈ షోల్డర్ జాయింట్ అనేది ఇలా ఈ బాల్ అనేది బయటకు వస్తుందో అక్కడ అడ్డం పెట్టడం జరుగుతుందండి. సింపుల్గా మనం తెలుసుకోవాలి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే, మన ఇంట్లో ఒక బాత్రూమ్ ఉందనుకోండి, బాత్రూంలో నీళ్ళు అనేవి మనకి బెడ్రూమ్లోకి రాకుండా మనం ఒక చిన్న గట్టు కడతాం. సో దట్ ఏంటంటే లోపల ఉన్న నీళ్లు బయటికి రావు. సో ఆ గ్రానైట్ పట్టి కడతాం కదండి, అదేవిధంగా ఇక్కడ ఏంటంటే షోల్డర్ జాయింట్లో ఇక్కడ ఈ కొరకాయిడ్ బోన్ని కట్ చేసి విత్ మజిల్స్ ఇక్కడ అడ్డు పెడతా ఉంటామండి. సో దీనివల్ల ఏంటంటే షోల్డర్ జాయింట్లో ఆ హ్యూమరల్ హెడ్, ఈ బాల్ అనేది బయటికి రావాలి అని అన్నప్పుడల్లా ఇక్కడ ఈ బోన్ అనేది అడ్డు పట్టేస్తూ ఉంటుంది, ఇంకా బాల్ అనేది బయటికి రాదు. సో ఈ ఫస్టే మనం కొంతమంది ఎట్ రిస్క్ పాపులేషన్ని గుర్తించి దాని తర్వాత కొన్ని సివియర్ లేషన్స్ ఉంటాయండి. అంటే ఎంఆర్ఐలో మనం ఇందాక అనుకున్నట్టు సివియర్ బ్యాంక్ కార్డ్స్ ఉన్న, హిల్ సాక్స్ ఉన్న, సాకెట్ ఈ గ్లినాయిడ్ సాకెట్లో మనకి బోన్ డెఫిషియన్సీస్ ఉన్న వీళ్ళందరికీ కూడా ఈ మినీ ఓపెన్ లెటార్జీ ప్రొసీజర్, అంటే ఇది కూడా ఏమీ పెద్ద ఆపరేషన్ ఏం కాదు, ఒక 4-5 centimeters ఇన్సిషన్ కత్తిగాటుతో ఈ లెటార్జీ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుందండి. ఒక విషయం, ఈ లెటార్జీ ఆపరేషన్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి రికరెన్స్ అనేది అస్సలు ఉండదు, ఆల్మోస్ట్ 0 అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే ఒక మినీ ఓపెన్ ప్రొసీజర్, మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్తోనే చేయగలం. కీ హోల్ ద్వారా చేయడం అనేది చాలా అరుదు, దానికి పనిముట్లు అనేవి సపరేట్గా కావాలి. అండ్ దానికి స్కిల్ కూడా, అంటే సర్జికల్ స్కిల్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటే కానీ సాధ్యపడదండి. సో ఐ థింక్ ఈ వీడియోలో మీకు అర్థమై ఉంటుంది, షోల్డర్ జాయింట్ ఇన్స్టెబిలిటీ అంటే రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ ఉంటే కనుక ఏ విధంగా ట్రీట్మెంట్ విధానాలు అనేవి ఉంటాయి, మేము ఏ విధంగా ట్రీట్మెంట్ డెసిషన్స్ అనేవి తీసుకుంటాము అనే దాని గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై, మీ డాక్టర్ రామ్ ప్రసాద్.